నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి అగ్రికల్చర్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది ఎక్కడంటే మన విజయవాడ నుంచి అడవినెక్కలం వెళ్ళే రోడ్లో అండి. మన విజయవాడ నుంచి అడవినెక్కలం వచ్చే రోడ్. చాలా మంది మనకి నెక్కలం అడ్డు రోడ్లో కానీ అడవినెక్కలం సరౌండింగ్ లో కానీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే చూపించమంటున్నారు. ఎందుకంటే మన ఆగిరిపల్లి అనేది విజయవాడ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. మన విజయవాడ నున్న సూరంపల్లి ఆగిరిపల్లి. సో మనకి సూరంపల్లి ఆగిరిపల్లి మధ్యలో నెక్కలం రోడ్లో అడుగుతున్నారు. ఈ రోజు మనకి నెక్కలం రోడ్లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది మనకి విజయవాడ నుంచి ఆగిరిపల్లి వెళ్ళే 100 ఫీట్ రోడ్ అండి. అది బైపాస్. అది విజయవాడ ఆగిరిపల్లి వెళ్ళే 100 ఫీట్ రోడ్. అది మనం నుంచున్నది వచ్చేసి నెక్కలం అడ్డు రోడ్డు. నుంచున్న ప్రాపర్టీ వచ్చేసి మీరు చూస్తున్నది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇది మనకి నెక్కలం అడ్డు రోడ్లో ఉండేది వెంకటేశ్వర స్వామి గుడి, ఫేమస్ గుడి ఇది. ఈ టెంపుల్ నుంచి మనకి ఎదురుగా వస్తుంది చూడండి 60 ఫీట్ రోడ్డు. మీరు చూస్తున్నది 60 ఫీట్ రోడ్. ఇది మనకి ఎగ్జాక్ట్ గా ఈ అడ్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మనకి ఇప్పుడే లక్కిరెడ్డిపల్లి స్కూల్ కూడా వెళ్ళింది, కాలేజ్ స్కూల్ బస్సు కూడా వెళ్ళింది అక్కడికి. ఆ బస్సు వెళ్ళే రూట్ లో మన లారీ కూడా ఒకటి వెళ్ళింది. ఇది కూడా బస్సు రూటు, వెహికల్స్ 24 అవర్స్ తిరిగే రూట్ అండి. ఇది బాగా కమర్షియల్ గా ఉండే ఏరియా. ఈ రోడ్ లో, ఈ అడ్ రోడ్ లో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి 43 సెంట్లు ప్రాపర్టీ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాపర్టీ యొక్క వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదండి నెక్కలం అడ్ రోడ్ అని. నెక్కలం అడ్ రోడ్ వెంకటేశ్వర గుడి నుంచి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ అని చెప్పాం. 1 కిలోమీటర్ వచ్చామండి. ఇది 60 ఫీట్ తార్ రోడ్. ఇది మనం ఇప్పుడు ఎస్ఏపేట అనే ఊర్లో ఉన్నామండి. ఎస్ఏపేట అనే ఊర్లో మనకి అడ్ రోడ్ నుంచి, నెక్కలం అడ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్. ఈ 60 ఫీట్ తార్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్, ఇది బస్ రూట్ అండి. ఈ బస్ రూట్ నుంచి ఇదిగోండి ఊర్లోకి దారి. మేము ఏదైతే చెప్పామో సైట్ ఉందని చెప్పి 43 సెంట్లు అని, అది యాక్చువల్గా 43 సెంట్లు కదండి, 50 సెంట్లు. ఆ ప్రాపర్టీకి దారి ఇదేనండి. మన ఈ సిమెంట్ రోడ్లోంచి వెళ్ళాలి. ఊర్లో నుంచి మనం తోట దగ్గరికి వెళ్తాం. ఆ తోట దగ్గరికి వెళ్ళి మీకు వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు విజయవాడ ఆగిరిపల్లి వెళ్ళే రోడ్డు 100 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో ఆ 100 ఫీట్ దగ్గర అడవి నెక్కలం అడ్డు రోడ్డు అంటారు. నెక్కలం అడ్డు రోడ్ నుంచి మనం ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ వస్తే ఎస్ఏపేట, సింహాద్రి అప్పారావుపేట అంటారండి, ఎస్ఏపేట అంటారు. ఆ ఊరికి ఆనుకొని మీరు చూస్తున్నారు కదండి, ఏదైతే వేప చెట్టు ఉందో వేప చెట్టు బ్యాక్ సైడ్ మనకి అపార్ట్మెంట్లు ఉంటాయి. సో ఈ ఎస్ఏపేట అనే ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి ఎగ్జాక్ట్ గా 4 బిట్ వస్తుందండి. మనకి ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్సే ఉంటుంది మనకి ఆ ఊరు అనేది. ఆ ఊర్లో నుంచి మనం సిమెంట్ రోడ్ లో నుంచి వస్తున్నప్పుడు మనం ఈ రోడ్డు తగులుతుంది. సిమెంట్ రోడ్ ఎండ్ అయిన తర్వాత మనకి డొంక రోడ్. మీరు చూస్తున్న ఈ డొంక రోడ్ వచ్చేసి 45 to 50 ఫీట్ ఉంటుందండి. ఈ 45-50 అడుగుల రోడ్ ఏదైతే మెటల్ రోడ్ ఉందో ఈ రోడ్డు మనకి ఎస్ఏపేట నుంచి నూగుండపాలెం వెళ్ళే రోడ్డు అండి. ఇది వేరే ఊరికి కూడా కనెక్టివిటీ ఉంది. నూరుగుంటపాలెం నుంచి మనకి ఆగిరిపల్లి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. సో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కనెక్టివిటీ ఉన్న రోడ్డు. సో కనెక్టివిటీ ఉన్న రోడ్లు ఎప్పుడో డెవలప్మెంట్ బాగుంటుందండి. అందుకని ఏంటంటే ఈ రోడ్లో మనకి వెంచర్ కూడా వేశారండి, నాన్ లేఅవుట్ వెంచర్ 10 ఎకరాల్లో. చూస్తున్నా చూడండి మామిడి తోట మన సైట్ పక్కన. ఆ మామిడి తోట 10 ఎకరాల్లో అది లోపల నాన్ లేఅవుట్ ప్లాట్లు వేశారండి. ప్లాట్లు వేసి సోల్డ్ అవుట్ కూడా అయిపోయినాయి. మన సైట్కి ఆనుకునే ఉంది నాన్ లేఅవుట్ 10 ఎకరాల ప్లాట్. అలాగే మనకి సైట్కి ఆపోజిట్ లో మామిడి తోట చూడండి. అలాగే మన సైట్కి ఆనుకొని బ్యాక్ సైడ్ యాక్చువల్గా మన సైట్ మొత్తం వచ్చేసి ఎకరం బిట్ అండి. ఎకరం బిట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 1/2 ఎకరం సేల్కి వచ్చింది. ఆల్రెడీ 1/2 ఎకరం మన విజయవాడ వాళ్ళు కొనుక్కున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు. చూడండి ఎంత క్లాస్గా ఉంది చూడండి. మనకి అరేక పామ్ ట్రీస్ కానీ మామిడి మొక్కలు కానీ వేసుకుని చుట్టూ కాంపౌండ్ వేసుకున్నారు. మన సైట్కి ఆనుకొని అది 1/2 ఎకర్ అది. సో చుట్టూ ఇళ్ళకి మధ్యలో అలాగే వెంచర్కి ఆనుకొని అలాగే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కనెక్టివిటీ ఉన్న 45 అడుగులు డొంక రోడ్ ఫేసింగ్ లో మనకి 50 సెంట్లు వచ్చిందండి. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 50 సెంట్లు కూడా బిట్ల పరంగా కూడా అమ్ముతారండి. 16 సెంట్లు, 16 సెంట్లు, 18 సెంట్లు అలా 3 బిట్లుగా విడదీశారండి. మనకి బిట్లుగా కావాలన్నా ఇస్తారు. ఎందుకంటే లో బడ్జెట్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు చిన్న బిట్లు కావాలని చెప్పి. కానీ మామిడి తోటల సంబంధించి అలాగే ఫామ్ హౌస్ సంబంధించి చిన్న బిట్లు అనేది దొరకడం చాలా కష్టం అండి. ఈ రోజులో అంతా రెడీమేడ్ గా ఫామ్ హౌస్ కాన్సెప్ట్ అని చెప్పేసి 25 సెంట్లు, 20 సెంట్లు, 15 సెంట్లు బిట్లు వేసి అమ్ముతున్నారు ఎకరాల్లో. సో వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి 50 సెంట్స్ ఉంది. 50 సెంట్స్ ఏంటంటే ఫెన్సింగ్ చేశారు. వాళ్ళకి డబ్బు అవసరం ఉండటం వల్ల 1/2 ఎకరం ఒకేసారి కాకపోయినా చిన్న చిన్న బిట్లుగా అమ్ముదామని. ఫస్ట్ మీకు 16 సెంట్లు బిట్లు చూపిస్తానండి. ఇప్పుడు 16 సెంట్లు బిట్ మీరు చూస్తున్నారు చూడండి. ఇది ఈ 16 సెంట్లు బిట్ వచ్చేసి మనకి చూడండి స్క్వేర్ గా ఉంది. ఆ వెంచర్కి ఆనుకొని వస్తుంది బిట్టు. మొత్తం హాఫ్ ఏకర్ వెంచర్కి ఆనుకొని ఉంటుంది, ఫామ్ హౌస్ ఆనుకొని ఉంటుంది. ఈ 16 సెంట్లకు వచ్చేసి మనకి హద్దు అది మీకు కనిపిస్తుంది చూడండి ఆ చెట్టు.
ఆ గోబూరు చెట్టు ఏదైతే ఉందో అది హద్దు. అక్కడి నుంచి ఇక్కడ వరకు అండి, ఇక్కడ వరకు హద్దు వస్తుంది. రోడ్డు ఫ్రంటేజ్ వచ్చేసి 70 నుంచి 75 అడుగులు వస్తుందండి. ఈ 16 సెంట్లకే రోడ్డు ఫ్రంటేజ్ 70 నుంచి 75 అడుగులు వస్తుంది. లోతు అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకొక 16 సెంట్లు పెట్టి చూపిస్తారండి. సో దాని పక్కనే ఇంకొక 16 సెంట్లు పెట్టండి, దాని హద్దులు ఇదిగోండి. సేమ్ అదే పోలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మీరు చూస్తున్నారు, ఇదే ఇంకొక 16 సెంట్లు బిట్ అనేది. ఇక్కడ వరకు వస్తుందండి, ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ వరకు వస్తుందండి. ఈ 16 సెంట్ల యొక్క రోడ్ ఫ్రంటేజ్ వచ్చేసి 60 అడుగులు వస్తుందండి. 60 అడుగులు వస్తుంది ఈ రోడ్ ఫ్రంటేజ్ 16 సెంట్లకి. లోతు దానికి తగ్గట్టుగా ఉంటుంది. స్క్వేర్ బిట్లు అండి, మనకి మొదటి బిట్ చూపించాం 16 సెంట్లది, అలాగే రెండో బిట్ చూపించాం 16 సెంట్లు, ఇప్పుడు మూడో బిట్ అండి 18 సెంట్లు బిట్ ఇది. మనకి ఈ బిట్ వచ్చేసి ఇదిగోండి హద్దు ఇక్కడ వస్తుంది, ఈ పోల్కి వస్తుంది హద్దు. ఇటు సైడ్ వచ్చేసి సైట్ అయితే ఇదేనండి, వరి కుప్పలు వేసిందే సైటు. నేను నుంచున్న వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. దీని యొక్క రోడ్ ఫేసింగ్ వచ్చేసి రోడ్ ఫ్రంట్ 50 అడుగులు వస్తుందండి. రోడ్ ఫ్రంటేజ్ వచ్చి 50 అడుగులు వస్తుంది, లోతు ఎక్కువ వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్టు ఈ రోడ్డు వచ్చేసి 40 అడుగుల రోడ్డు అండి. 40 అడుగుల రోడ్డు, గవర్నమెంట్ డొంక, వేరే ఊరికి కనెక్టివిటీ ఉన్న డొంక. మొత్తం ఇప్పుడు మొదటి బిట్ వచ్చేసి 16 సెంట్లు వెనక నుంచి, రెండోది 16 సెంట్లు, మూడోది 18 సెంట్లు. మన ఊరు వైపు నుంచి చూసుకుంటే 18 సెంట్లు ముందు వస్తుంది, తర్వాత 16 సెంట్లు వస్తాయి. మొత్తం 50 సెంట్లు అండి. మీకు 18 సెంట్లు బిట్ కావాలన్నా ఇస్తారు, 16 సెంట్లు బిట్లు ఏదైనా కావాలన్నా ఇస్తారు. బిట్ సైజు కూడా మనకి చెప్పినట్టు రోడ్ ఫ్రంటేజ్ మీకు చెప్పాను, ఒకటి 70 అడుగులు వస్తుంది, ఒకటి 60 అడుగులు వస్తుంది, ఒకటి 50 అడుగులు వస్తుంది. రోడ్ ఫ్రంటేజ్ చాలా మంచి కొలతలతో ఉందండి. చుట్టూ మామిడి తోటలు, పక్కనే ఊరు ఉంటుంది. అలాగే వెంచర్కి ఆనుకొని ఫామ్ హౌస్ కూడా, ఫామ్ హౌస్ కట్టుకోవాల్సిన వాళ్ళు ఆ విధంగా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. ఆయన అరెకరంలో కట్టుకున్నాడు ఆయన ఫామ్ హౌస్. మనకి ఇక్కడ సరౌండింగ్ లో విజయవాడ బీసన్ రోడ్ లో ఉన్న క్లాత్ షోరూమ్ వాళ్ళు కూడా, పేరు వద్దు కానీ క్లాత్ షోరూమ్ వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్నాయండి పొలం, అది మామిడి తోట, అది కూడా విజయవాడ వాళ్ళది. ఇందాక చెప్పినట్టు ఇది రోడ్డు వచ్చేసి 40 ఫీట్ గవర్నమెంట్ రోడ్ అండి. ఇది మినిమం 40 అడుగులు. ఇక్కడ వాళ్ళు అడిగితే లోకల్ వాళ్ళు ఒకరు 45 అంటున్నారు, ఒకరు 50 అంటున్నారు, ఒకరు 100 లింకులు అంటున్నారు, అంటే 60 అడుగులు డొంక అంటున్నారు. మనకి ఏదైనా సరే మినిమం 40 ఫీట్, సర్కార్ డొంక అంటే 40 ఫీట్, అందుకే నేను వీడియోలో 40 ఫీట్ అని చెప్తున్నాను. 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి, నూగొండపాలెంకి వెళ్ళే రోడ్డు ఇది, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు కనెక్టివిటీ ఉన్న రోడ్డు. ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే సెంటు 1,60,000 రూపాయలు చెప్తున్నారండి. సెంటు 1,60,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. మనకి సరౌండింగ్ లో పక్కనే ఆనుకుని ఉన్న వెంచర్ లో ప్రైస్ పోల్చుకున్నా, అలాగే రీసెంట్ గా వీళ్ళే అమ్మారు, ఒక అరెకరం అమ్మారు ఆయనకి. వెనకాల ఫామ్ హౌస్ కనిపిస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ ఆ మామిడి తోటలో కూడా వెంచర్లు వేశారు. వాళ్ళు వెంచర్లు వేసేటప్పుడు కూడా 1,80,000 పెట్టి సెంటు కొన్నారంట. సో ఆ విధంగా కంపేర్ చేసుకుంటే వీళ్ళకి కొంచెం అమౌంట్ అవసరం వచ్చి ఓనర్ గారు తక్కువ రేట్కి ఇస్తున్నారు. 1,60,000 మాట్లాడుకోవచ్చు, స్లైట్ నెగోషియబుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఈ ప్రాపర్టీ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.